ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పాడా పీడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని పాడా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి నేరుగా పీడి శివరాం ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పీఠాపురం పట్టణంలో గోర్సా రైల్వే గేట్ నుంచి చిత్రాడ రైల్వే గేటుకు వెళ్లే రోడ్డు మార్గంలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి పరచాలని పీఠాపురం మహారాజా రైల్వే వారధి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పీడీని కోరారు. అదేవిధంగా పీఠాపురం పట్టణంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పీఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, ప్రజలకి అందరికీ కూడా ఆ కనెక్టివిటీ రోడ్డు ఉమరాల ఇషా గారి పాతపీఠం దగ్గర నుంచి కనెక్టివిటీ బ్రిడ్జ్ దాకా ఉండేటువంటి రోడ్డు అభివృద్ధి చేస్తే, కనెక్టివిటీ రోడ్డు డెవలప్ చేసిన రోజునే రైతులకి, ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పనేసని, అది ఇప్పటిదాకా సర్వే ఇంకా జరగలేదని, ఆ సర్వే తాలూకు వివరాలు తెలియపరచాలని చెప్పని రైతుల పరంగా మేము వారిని అడగడం జరిగింది. ఆయన కొత్తగా వచ్చిన కారణంగా ఈ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని నేను మీకు కాల్ చేస్తానని చెప్పనేసని ప్రస్తుత పీడీ గారు చెప్పడం జరిగింది. ఇది రైతులకి ఉపయోగపడేటువంటి మార్గంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆ రోడ్డుకి శాంక్షనింగ్ అన్నది జరిగింది. దీన్ని త్వరితగతం చేసి రైతులకు అప్పచెప్పాలని చెప్పని రైతు పరంగా అందరూ కోరుకుంటున్నాం. తక్షణమే మేము ఫిర్యాదు చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో అరికట్టాలి. రెండోది ఇక్కడ మా పిఠాపురం పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్య ఉంది. వాహనదారులు ఈ పెట్రోల్, డీజిల్ లేక క్యూలో నిలబడిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంక్ యాజమాన్యం పెడతా ఉంది. అధికారులమ్మో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా ఉంది పెట్రోల్ అని చెప్తా ఉన్నారు. ఈ అధికారులు చెప్పింది వినాలా, పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్పింది వినాలని అడుగుతా ఉన్నాం. ఇక్కడ అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటి మీద దృష్టి పెట్టకుండా ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇక పెట్రోల్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడి ఈ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.